హలో హలో వినాయకుడికి ముందుగా మనం పూజా కార్యక్రమం చేసుకుని ఆ తర్వాత మన ఈ యొక్క కుటుంబ సమ్మేళన కార్యక్రమం అనేది జరుపుకోవడానికి మీరందరూ సహకరించాలనేసి కోరుకుంటున్నాను. ముందుగా మా సంఘానికి చాలా వరిష్ఠ సభ్యులైనటువంటి శ్రీ పోతనపల్లి సారథి గారిని నేను సగౌరవంగా ఆహ్వానిస్తూ ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాను. అలాగే తన సతీమణి గారు శ్రీమతి నారాయణమ్మ గారు కూడాను తనతో పాటు మన సీనియర్ సభ్యులు గుజ్జు చంద్రశేఖరరావు గారు రండి, ముందుకు రండి, పూజ చేద్దాం. ముందు దీపారాధన చేద్దాం. చూసుకోవటాను పువ్వులు ముందు దీపం పెట్టాలి. ఓం శ్రీరస్తు సోమస్తు విఘ్నమస్తు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాన్ గజాన్ వంశమనేకదంతం భక్తానామేకదంతం ఆత్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సుముఖశ్యేకదంతశ్చ కపిలో గజకర్ణః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతు గణాదక్షో బాలచంద్రో గజాననః. ద్వాదశైతాని నామాని పటే చురుపి విద్యారంవాహి ప్రవేశ నిర్గమే సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య నా జాయతే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం భవదేవదేవి రూపస్త్వం కర్మసాక్షియా విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తాత్వ సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్థు దేవదేవతాభ్యో నమః. దేవరాజాయ నమః. దేవలక్ష్మీ నమో నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్షణాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మనాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామందీవరశ్యామ హృదయస్థో జనార్దన ఆపదామపహాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః. ఉమామహేశ్వరాభ్య నమః. వాణీ హిరణ్యగర్భాభ్య నమః. సచీపురందరాభ్య నమః. అరుంధతీ వశిష్టాభ్య నమః. శ్రీ సీతారామాభ్య నమః. అష్టదిక్పాలదేవతాభ్య నమః. నవగ్రహదేవతాభ్య నమః. వాస్తుపురుషాభ్య నమః. గృహదేవతాభ్య నమః. స్థానదేవతాభ్య నమః. గ్రామదేవతాభ్య నమః. కులదేవతాభ్య నమః. మాతాపితృచరణకమలాభ్య నమః. పితృదేవతాభ్య నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్తు భూతపిశాచ ఏతే స్మృతిని బ్రహ్మకర్మ సమారభే. ఓం మహా ఓం జనః ఓం తపః ఓం గం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిర్సముతం బ్రహ్మ భూర్భువః స్వరూపం. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రిస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్వత. పుక్షోతు సాగరే సర్వే సప్తదేవ వసుంధర ఋగ్వేదజుర్వేదో సామవేదో వేదర్ణః. అంగే శైతా సర్వే కలశాంబు సమాశ్రిత. గంగే చ యమున చైవ గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం
श्रीरङ्गधामेश्वर्यं दाशीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोकुटिम्बिनीं सरिजां वन्दे मुकुन्दप्रियाम् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयातु ॐ मयोभवाय च महेश्वराय च शम्भवाय च शङ्कराय च शिवतराय च शिवाय च ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयातु ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते ॐ श्रीमन्महागणाधिपतये नमः ॐ जपाकुशं शङ्काशं काश्यपेयं महाद्युतं प्रणतोद्दिवाकरं दधिशङ्खतुषाराभां क्षोधार्णवसम्भवं नमामि सोमं ससनं संवडभूषणं धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गुकलकाशिमां रूपेण प्रथमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहं देवानां च ऋषीणां च गुरुकाञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं विमुकुन्दमृडालाभां दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं नीलाञ्जनसमभाषं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनीश्चरम् अर्धकायं महावीर्यं चन्द्रादित्यमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहं पलाशपुष्पशङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् ॐ नवग्रहदेवताभ्यो नमः ॐ शान्ति शान्ति शान्तिः ॐ ओम श्री महागणाधिपतये नमः आवाहयामि आसनं समर्पयामि अस्थिवर्घ्यं समर्पयामि पाद्योपाद्यं समर्पयामि स्नानार्थम् अक्षतान् समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि ओम श्री महागणाधिपतये नमः सर्वभरणानार्थम् अक्षतान् समर्पयामि ओम श्री महागणाधिपतये नमः गन्धं धारयामि हरिद्रां धारयामि कुङ्कुम धारयामि रत्नस्वर्ण प्रकाशांच देहालंकारवर्धनं सोमादानं श्रीकरं च भूषणं प्रतिघोताम् ओम श्री महागणाधिपतये नमः पुष्पं समर्पयामि पुष्पमालिकां समर्पयामि ओम सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णः लम्बोदरश्चो विकटो विघ्नराजो गणाधिपः धूम्रकेतु गणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशैतानि नामानि परिचये विद्यारम्भाय प्रवेशनिकमे संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते ओम श्री मन्महागणाधिपतये नमः ओम धूपमाग्रपयामि ओम दशांगं गुग्गुलोपेतं सुगंधं सुमनोहरं धूपं दास्यामि ते देवा प्रीत्यार्थं प्रतिघोताम् ओम श्री वरसिद्धिविनायक देवताभ्यो नमः धूपमाग्रपयामि धूपं दर्शयामि धूपं समर्पयामि घृताक्तवर्त संयुक्तम् अंधकार विनाशकं दीपं दास्यामि ते देवा मुदिता भव ओम श्री महागणाधिपतये नमः दीपं दर्शयामि धूप दीपनान्तरं शुद्धात्म्यार्थम् अक्षतान् समर्पयामि नैवेद्यं कोट्टंడి అక్కడ గ్లాస్ తీసుకురండి అమ్మ పట్టుకోండి ఫోటోకి అయిపోయింది ओम ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् आर्धाय करिणीं विष्णुं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह सत्यन्तर्गेण परिसञ्चामि अमृतमस्तु अमृतो भक्तप्रणमषि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा
व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतादपि उत्तरासोऽहं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि ओं श्री महागणाधिपतये नमः कदलीफलं नारिकेलफलं नैवेद्यं समर्पयामि भोगफलश्चे कर्पूर्णिर्नागवल्लिदलितं मुक्ताचूर्णशमायुक्तां ताम्बूलं प्रतिभूताम् ओं श्री वरसिद्धिविनायक देवताभ्यो नमः ताम्बूलार्थम् अक्षतान् समर्पयामि नीराजनं कर्पूरं खाना यहाँ पर అక్కడ ఉంటుంది ओम मंगलम भगवान विष्णु मंगलम अच्युतम मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरि नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्राय प्राणनादाय श्री दत्तात्रेय पूजिताय त्रिनादाय मंगलम श्रीयकांताय कल्याण निधिये निधिये दिनां श्रीमद्विराटाय श्रीनिवासाय सार्वभौमाय श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयातु नीराजनं समानीतं कर्पूरेण समन्वितं तुभ्यं दास्याम्यहं देवी प्रीत्यर्थं प्रतिभूताम् ओम श्री वरसिद्धिविनायक देवताभ्यो नमः आनन्दकर्पूर नीराजनं समर्पयामि संततश्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु ओम शांति 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 ओम ओम राजाधिराजाय प्रसन्नसाहिने वयं वै शरणाय श्री गुरुवे नमः ओम मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव सर्वं श्री वरसिद्धिविनायक देवताभ्यो नमः सर्वे जना सुखिनो भवन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखात् भवेत् ओम शांति 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 అందరూ వచ్చేసి పూలతో భగవంతుని పూజ చేసుకోండి పువ్వులు ఇక అది తీయండి పువ్వులు ఎరచొద్దు పువ్వులు మాత్రం ఇక్కడ డబ్బులు ముందు కింద ప్లేట్ వేయండి మా దక్ష మాత్రం ప్లేట్ వేయండి కింద వేసేకండి పువ్వులు ఎరొద్దు పువ్వులు పూజ మాంగా అక్క రెండు విషయం హలో 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 सो गाइस यहाँ पे जो है कुर्सी दौड़ का जो है गेम चल रहा है। पूरे के पूरे जो है महिला समाज है, देखो अलग से मतलब ग्रुप है इनका। फिर देख के ना जगह अच्छा लगा ना, अच्छी जगह लग रहा
मेरी झोपड़ी के भाग आज भूल जाएंगे ये रहे हमारे गेम ऑर्गेनाइजर। చీరలు ముట్టకండి. चलो 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 ठीक है. तुम अच्छी जगह में रख दे. मैं तो रुचि रुचि भोग लगाऊंगी. मैं तो रुचि रुचि भोग लगाऊंगी. माखन में श्री में राम को खिलाऊंगी. माखन में श्री में राम को खिलाऊंगी. प्यारी प्यारी राधे प्यारे श्याम संग दूर 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 ठीक है ठीक है. శ్రీమతి కుమారి గారికి అలాగే సెక్రటరీకు శ్రీమతి కామల శ్రీదేవి శుభాకాంక్షలు. లేదు రాలేదు.
कौन बैठा है? बाबू बाबू आजा। इधर इधर दोनों इधर आओ, दोनों इधर आओ। और वो रमना भैया को बुलाओ ना। रमना बाबू बच्चा क्या नाम है? अन्य मेरा अरे वो लाइन वही चैलेंज कोई रूल अंदर कोई रूल तीन ठीक है ठीक है ठीक है ठीक है। जय श्री राम बोल दो, गिर जाएगा। जय श्री राम। ठीक है ठीक है। जल्दी नाम को दो जल्दी देखिए
అందరి దగ్గర వచ్చాయి కదా టికెట్లు ఎవరెవరు ఆడుతున్నారు పాప నీతో టికెట్ ఇది మాకు పైదైనా సరే మొత్తం అయిపోవాలి, కిందైనా మొత్తం అయిపోవాలి. అలా ఒకటైతే చెప్పండి ఫస్ట్ కానీ మొత్తం రెండు కలిపి అయిపోయినా చెప్పండి. రెండు ప్రైజ్లే ఉన్నాయి. అర్థమైంది కదా అందరికీ? టికెట్ మొత్తం అయిపోతే ఫస్ట్ హౌస్, రెండు టికెట్లు కలిపి ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు అది వెంటనే చెప్పాలి. నెంబర్ అయిన వెంటనే అది కాదు రెండు అయిపోతాయి. టోటల్ అయిపోయినా చెప్పండి. 16 क्या 65 नहीं 64 है. अभी 65 बोले थे. वहाँ पे गाना बंद करने बोलो ना. 12 वहाँ पर गाना बंद. वहाँ पे स्टॉप कराओ गाना. अभी तो सुनाई देगा. 10 बार नहीं बोलते सब लोग एक ही बार में सुन लो. నెంబర్ కనిపించినట్టు కొట్టండి, మొత్తం కలిపేయకండి. 102 చెకింగ్ अरे किसी का पेन ठीक से नहीं दिया కొట్టండి. జల్దీ బదలేదు. మూడు వ్యక్తి మరి ప్రమాదం. సింగిల్ టికెట్ 9 हां मेरे पास 9 अभी फर्स्ट लाइन 6 है 6 55 అమ్మా తల్లి సైలెన్స్ ప్లీజ్. వర్తమానంలో ప్రస్తుతం మన భారతదేశం రాష్ట్రపతి ఎవరు? రైట్. సెకండ్ క్వశ్చన్. లేదు నేను అన్ని పని పెట్టాను. ఆప్ మాత్రం ముందే అవుతుంది. అలాగే చూడు చూస్తాం. నేను లేదు అలా కాదు. మన ఊరు మన గ్రామం తాలూకు అధిదేవత గ్రామ దేవత పేరేంటి? రైట్ ఆన్సర్. అక్కడేమండి అద్దం తల్లి కాదు, అదిరిపోలం. మూడో క్వశ్చన్. రామాయణంలో శ్రీరాముడు తాలూకు అన్నదమ్ముడు భరతుడు తాలూకు పత్ని ధర్మపత్ని పేరేంటి? అందుకే మన సనాతన ధర్మంలోన రామాయణము మహాభారతాలని మాండవి. రైట్ ఆన్సర్. గుడ్. ఇప్పుడు జస్ట్ భారత ప్రభుత్వం ప్రకటించింది భారతరత్న అవార్డు ఎవరికి? రైట్ ఆన్సర్. మన తెలుగు చలనచిత్ర రంగంలో
పద్మశ్రీ, నటభూషణ, నట సార్వభౌమ, నటరత్న బిరుదు పొందిన కళాకారుడు ఎవరు? పే చేయలేదు. రైట్ ఆన్సర్. उधर 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 जवाब है, उधर उधर इधर इधर है, पहले इधर आया जवाब। हाँ वहाँ तक नजर पैकेट नहीं मिलेगा। ముందు నుంచి చూస్తానా నేను చూస్తాను. మన భారతదేశంలో కశ్మీర్ రాజ్యంలో ముందు ఒక ఆర్టికల్ ఉండేది. దానికి మోదీ సర్కార్ ఏంటంటే మోదీ సర్కార్ కార్యకాలంలో ఆ ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ పేరేంటి? आर्टिकल 370 370. उसके बाद राइट आंसर मालूम था 370 में आके रुक जाओगे। ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనందరం కలిసి మన బాతుపురం గ్రామంలో హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం మనందరం కలిసి జన్మోత్సవాలు కూడా చేసుకుంటున్నాం. మనము ఆ హనుమంతుడికి ఏ పేరును అక్కడ మనం స్థాపన చేసాం? శ్రీ అభయ ఆంజనేయ స్వామి. రైట్ ఆన్సర్. చెప్తుంటాం శ్రీ అభయాంజనేయ అభయాంజనేయ అనుకునే ఇదేం చెప్తాం. చాలా ఈజీ క్వశ్చన్స్ పట్టుకొని వచ్చారు. అకాంత ఇప్పుడు కూర్చొని తయారు చేశారు. ఇది పిల్లలకి కంపల్సరిగా తెలియవలసినటువంటి ప్రశ్న. మన భారతీయ తిరంగా జెండా నేను హిందీలో ప్రశ్నిస్తాను, ఎందుకంటే తెలుగులో కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. तिरंगा झंडा कब फहराया जाता है? 15 अगस्त में, 15 अगस्त में, 15 अगस्त को, 15 अगस्त और 26 जनवरी। आप बोले पहले 26 जनवरी। राइट आंसर। आपको मैं बता दूं, बहुत लोगों को मालूम नहीं है, 15 अगस्त को ध्वजारोहण किया जाता है। उसमें नीचे से झंडा ऊपर जाता है, उसको ध्वजारोहण बोलते हैं। और 26 जनवरी को केवल ऊपर ही झंडा बंद है तो उसको पहराया जाता है। और ये बहुत सारे लोगों को नहीं मालूम है, बड़े दुख की बात है। मरक इजी क्वेश्चन, भारत का पहला राष्ट्रपति कौन है? राष्ट्रपति राजेंद्र प्रसाद। राइट आंसर। कहाँ मेरे पास सुनाई दे पहले आ गया। इंसाफी मत करो भाई। अरे सामने आओ, बोल रहा हूँ मैं काम छोड़ रहा हूँ। चल 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 काम कर रहे हैं। आंसर मत दे पूछेंगे तभी पता नहीं। ಈಗ ಮೇನ కృష్ణ భయ్యక ఆతనాదలు వింటున్నాను. నేను అతనికి ఒక ప్రశ్న ఇస్తాను, అతను ముందు చెప్తే సరే, లేదంటే ఎవరు ముందు రాకండి. అతను చెప్పకపోతే నేను ఎవరికి మంచి ఈజీ క్వశ్చన్. మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షులు ఎవరు? కృష్ణన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు ప్రస్తుతం? మీకు ఎవరికైనా తెలుసా? నేను మన రైట్. उधर बता दिए पहले। భువనేశ్వరి కాదు, అది చంద్రబాబు నాయుడు భార్య. సరే ఓకే. అలాగే మన శ్రీ బాలకృష్ణ అగ్నికుల క్షత్రియ యోజన సంఘం బాతుపురం భిలాయి ఛత్తీస్గఢ్ వారి అధ్యక్షులు శ్రీ తామడ ఢిల్లేశ్వరరావు గారికి, అలాగే కోశాధ్యక్షులు శ్రీ పోతనపల్లి ఈశ్వరరావు గారికి, ఉపాధ్యక్షులు శ్రీ బత్తిని ఈశ్వరరావు గారికి, కార్యదర్శి శ్రీ తామడ రమణారావు గారికి,
సమేనుగా బాధ్యత వహించినటువంటి శ్రీ తామర కృష్ణారావు గారికి, అలాగే కార్యవర్గ సభ్యులైనటువంటి శ్రీ గుజ్జు సన్ముఖరావు గారికి, గేదెల నరసింహమూర్తి గారికి, మరి మన సంఘ సభ్యులు 50 మంది ఇక్కడ హాజరైనటువంటి మహిళలకు, పిల్లలకు అందరికీ పేరు పేరున మన గ్రామ సంఘం తరపు నుండి పెద్దల నమస్కారం, చిన్నలకి ఆశీస్సులు. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మనము మన సంఘం యొక్క కుటుంబ సమ్మేళనం కార్యక్రమం అనేది ఈవేళ చేసుకున్నాం. అందరూ ఆలస్యంగా వచ్చినప్పటికీ సరే అయితేనేమి ఉన్నంత కాలంలో చక్కగా అందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఈ యొక్క వాటికలో మనందరం చక్కగా కలిసిమెలిసి ఒకరినొకళ్ళు సంతోషపరుచుకుంటూ చిన్న చిన్న గేమ్లు ఆడుకుంటూ చక్కనైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని కూడా ఆస్వాదించి అందరము చాలా సంతోషంగా గడిపిన సమయాన్ని మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే నేను కోరుకుంటాను ప్రతిసారి కూడా మనందరం కలిసి సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఇలాగా పారస్పరిక కుటుంబ సమ్మేళనం చేసుకుంటూ మనందరం కూడా ఈ విధంగానే ప్రేమ అభిమానాలతో ఉంటూ కేవలము ఈ ఉద్దేశం కేవలం ఒక్కరోజు ఇచ్చేసి ఇక్కడ ఏదో మనం కలిసి భోజనాలు చేస్తామనేసి కాకుండా ఈ యొక్క కలియక కార్యక్రమం అనేది ఒకరినొకరు దగ్గరయ్యి మనందరం మన గ్రామస్తులందరం కూడాను కుటుంబ పరంగా అందరూ స్నేహభావంతో చక్కగా సంవత్సరం అంతా కూడా ఒకరింటికి వచ్చిపోతూ ఒకరి కష్ట సుఖాల్లో ఒకరి పాలు పంచుకుంటూ మనందరము ఐక్యంతో ఉండాలి. ఎవరింట్లో ఏ కష్టమైనా ఏ శుభకార్యమైనా సరే అందరము కలిసి అందరము అక్కడ నిల్చుని ఆ కార్యక్రమానికి పూర్తిగా చేసుకుంటే మనకి బహుశా వేరే వాళ్ళతో మనకి అవసరం ఉండదు అనుకుంటాను. ఎందుకంటే మనం ఈ భిలాయిలో వలస వచ్చినటువంటి వాళ్ళు మన నాన్నలు తాతలు అందరూ ఇక్కడికి వచ్చారు. మన ప్రవాసాంధ్రులుగా వచ్చేసి ఇక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆ రోజుల్లో వాళ్ళు చాలా కష్టపడి అప్పుడు వాళ్ళు ఏముండదంటే ఏమైనా కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే అందరూ వెళ్ళి కలిసేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలాగిచ్చిందంటే చాలా బిజీ సమయం అయిపోయింది కాబట్టి ఎవరు కష్ట సుఖాలు ఎవరు పాలు పంచుకోలేక ఎవరు మట్టుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. కానీ అది కాదు, ఈ ఉద్దేశాన్ని తీసుకుంటూ మనందరం ఒక దగ్గర ఒక రకంగా ఆలోచనలు రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరందరూ మాకు ఇచ్చినటువంటి బాధ్యత పరంగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మీరందరూ సహకరించాలనేసి ఈ సభాముఖంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అయితే సమయం ఆసన్నం అవుతుంది, సాయంకాలం అవుతుంది కాబట్టి దీనికోసం పెద్దగా నేను చెప్పేది ఏంటి లేదు. ముఖ్యమైన కార్యక్రమానికి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని సాగిస్తూ ముందుగా మనకి ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అతిథులు మన సీనియర్లు. వాళ్ళ ఆశీస్సులు లేకపోతే మనం ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేసుకోలేము. కనుక మనం మన హైందవ ధర్మం ప్రకారంగా మన సాంప్రదాయం మన పెద్దలు నిర్మించిన ప్రకారంగా ప్రతి కార్యక్రమంలో కూడా మనం పెద్దలు గౌరవించడం అనేది మొదటి ఘట్టం. ఈ ఘట్టంలో భాగంగా నేను ముందుగా మన సంఘానికి సంఘకర్తలైనటువంటి అప్పుడు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అత్తయ్య కేవలంగా మనం సంఘంలో ఏమనుకుంటామంటే అతను ఉన్నారు ఎవరైనా సరే పురుషుల ప్రధానం అని కాదు. ఎంతటి తెలివైన వాడైనా సరే వెనకుండి భార్య సహకారం లేకపోతే ఏ యొక్క సక్సెస్ని కూడా పొందుకోలేనిది ఇది అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే నాకు తెలిసిన బట్టిగా నా చిన్న ఈ వయసులో నేను నా కుటుంబ పరంగా నేను అనుభవించినటువంటి అనుభవం ఇది. ఇంకా ముందుకు ఇంకా చాలా ఉంది. కానీ అదే దృక్పథంతో ఈరోజు మనం ఏ కార్యక్రమం చేసినా సరే సతీ సమేతంగా చేయాలనేసి సంకల్పంతో ఈరోజు ఆయనకి కాదు, ఆయన ఈరోజు ఇంత స్థితికి వచ్చిన వెనకుండి నడిపించినటువంటి తన సతిని కూడా మనం గౌరవించుకోవడం అనేది ప్రథమ కర్తవ్యం. కాబట్టి వాళ్ళకి నేను మన సంఘధర్మ శిరస నమస్కరిస్తున్నాను. అలాగే
తదుపరి మన సంఘానికి చాలా కాలం సేవలు అందించి అతను ఆశీస్సులు పొంది మనం అందరం కూడాను ఇన్ని సంవత్సరాల సంఘానికి ముందుకు లాగించారు. మా అందరూ కూడా స్ఫూర్తిగా మాకు అన్ని అప్పచెప్పి ఆయన వెళ్ళారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈరోజు మన మధ్యలో ఒక గ్రామం నుండి వచ్చారు. గవర్నర్ శ్రీ తామాడ సోమేశ్వరరావు గారిని తన సతీ సమేతంగా ఈ వేదిక పైన రావాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. అందరూ కూడా తరతరాల ధోరణితో మన పెద్దలని ఆహ్వానిస్తే అది వాళ్ళ గౌరవం నేను భావించి మనందరి గౌరవం, మన సంఘ గౌరవం. అలాగే మళ్ళీ నేను చెప్తున్నాను, మన బాతుపురం సంఘం గ్రామానికి ఒక మన్నాడే, ఒక మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటూ బోల్డ్ ఉన్నాయి హిందీ సంగీతకారులు. కానీ ఆయన ఎప్పుడు నవ్వుతూ ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా మోకాలు పని చేయకపోయినా సరే పాట పాడుతున్నారు. అందరూ దండం పెట్టాను మా మనవరాలు. చూడండి, సాష్టాంగ నమస్కారం. అదే నహీ ఇజ్జత్ బడిగా మీరు ఎవరు కూడా ఆ శాసనం చేశారో చెప్పండి, ఆ పిల్లకి ఏడిపిస్తారు. అయితే ముందుకు సాగిస్తూ మన గవర్నర్ శ్రీ భక్తిని మధుసూదన్ రావు గారు తన సతీ సమేతంగా సగౌరవంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. నాకు ఈరోజు ఈ అవకాశం ఇవ్వాలి, మేము మొదలు పెట్టాం, అందుకే ఇంతసేపు మీకు ఉంచాం. అలాగే మన సంఘ అధ్యక్షులు శ్రీ తామాడ ఢిల్లీశ్వరరావు గారిని వేదిక పైన నేను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన సంఘానికి కొల్నాయుడు గారు అయినటువంటి శ్రీ చెల్లూరు పూర్ణచంద్రరావు గారిని కూడా సగౌరవంగా వేదిక పైన ఆహ్వానిస్తూ మన పెద్దల్ని గౌరవించే కార్యక్రమంలో ఆయన యొక్క సహకారం కావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం మన కులం యొక్క పద్ధతి ప్రకారంగా కొల్నాయుడు గారిని సభాముఖంగా గౌరవించుకోవడం మన ఆనకు. ఇక తదుపరి కార్యక్రమం మనం పెద్దలు గౌరవించుకునే కార్యక్రమం అనేది నేను చెప్పాను. ఈ యొక్క అవకాశం మనకి చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం గౌరవించడానికి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అలాగే మన సంఘ కోశాధ్యక్షులు శ్రీ పోతనపల్లి ఈశ్వరరావు గారిని కూడా వేదిక పైన సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. తదుపరి మన సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అయితే మన సంఘానికి ఇంతవరకు లాగించుకొచ్చినటువంటి ఈ యొక్క పెద్దలు మన అందరు ముందు కూర్చున్నారు. నేను మొట్టమొదటిసారిగా మన సీనియర్ సభ్యులైనటువంటి శ్రీ పోతనపల్లి సారథి గారిని అలాగే సతీ సమేతంగా వాళ్ళకి కండువా మాలతో సత్కరించవలసిందిగా శ్రీ కొల్నాయుడు గారు, శ్రీ చెల్లూరు పూర్ణచంద్రరావు గారు, అలాగే సంఘ అధ్యక్షులు శ్రీ తామాడ ఢిల్లీశ్వరరావు గారిని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా కర్తార్థంతో వాళ్ళని చెప్పాను మహిళలు మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా అందరి మీద ఉంటాయని భావిస్తూ తదుపరి మన సంఘానికి మరొక వరిష్ఠ సభ్యులు శ్రీ కామడ సోమేశ్వరరావు గారిని తన సత్య సమేతంగా మాలార్పణ చేసి కండువాతో సత్కరించవలసిందిగా మన శ్రీ సంఘానికి సెక్రటరీ అయిన శ్రీ తామాడ రమణారావు గారు, అలాగే సమీన్ గారిని శ్రీ తామాడ కృష్ణారావు గారిని, అలాగే
కార్యవర్గ సభ్యులు శ్రీ గుజ్జు సన్ముఖరావు గారిని సగౌరవంగా నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే మహిళలు మన కుమారి గారిని పిన్ని గారికి మాలార్పణ చేస్తారు. కుమారి గారు అందరు కర్తాల ధ్వనితో మీరందరూ చక్కగా తీరమని అన్నారు. మొత్తం యూట్యూబ్లోకి వెళ్ళాలి. ठीक है ओके ठीक అయిందా? हाँ తదుపరి మన సీనియర్ సభ్యులు శ్రీ బత్తిని మధుసూదన్ రావు గారికి అలాగే తన సతీ సమేతంగా ఏంటంటే వాళ్ళకి పూలమాల వేయడానికి మన శ్రీమతి పోతనపల్లి గేరువాణి గారు, అలాగే రజనా గారు, శ్రీమతి పోతనపల్లి సుజనా గారు, అలాగే ఇక్కడి నుంచి మన ఉపాధ్యక్షులు శ్రీ బత్తిని ఈశ్వరరావు గారు, అలాగే పోతనపల్లి ఈశ్వరరావు గారు, వీళ్ళు పూలమాలతో అలాగే కండువాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ కొంచెం సకాల దాని గట్టి కొట్టాలి కదా, ఇట్లా కనిపించట్లేదు. చదువుల ప్రాబ్లం ఉందా మీ చేతులకు ప్రాబ్లం ఉందా? ఫోటోలు ఇంకా తీస్తాంటారా? ఫోటోలు తీయలేదు. ठीक है ఇకపైన ముందుకి ఈ కార్యక్రమానికి ఏంటంటే ముందుకు ఎక్కువ లాగకుండా ఈరోజు మహిళల ద్వారాగా అలాగే పిల్లల ద్వారాగా చాలా చిన్న చిన్న గేమ్లు ఆడారు. అది మన అతుల ద్వారా ఏంటంటే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సంభాషణ కార్యక్రమం ఉంటుంది. ఈ ముందుసారిగా మన పిల్లలు ఏంటంటే మన కుర్చీ దౌడలో ప్రథమం, ద్వితీయం, తృతీయం అనే నంబర్లతో సంపాదించుకున్నటువంటి పేర్లు. కుర్చీ దౌడలో మొట్టమొదటి స్థానం పొందుకున్నటువంటి చిరంజీవి భాగ్యశ్రీ మన ముఖ్య అతిథులైనటువంటి వాళ్ళ చేతుల మీదుగా మన కామాడ సోమేశ్వరరావు గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కొట్టుకుంటున్నాం. चाय पिलाएंगे आप? साथ में बिस्किट भी खिला देंगे, शक्कर वाला बिस्किट. అలాగే ద్వితీయ స్థానం పొందినటువంటి చిరంజీవి కుమారి శిరీష శ్రీ పోతనపల్లి కార్తిక్ గారి చేతుల మీదుగా ఈ బహుమతి అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే తృతీయ స్థానం పొందినటువంటి చిరంజీవి మేఘనకు శ్రీ బత్తిని మధుసూదన్ రావు గారి దంపతుల చేతి మీదుగా అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అక్కడ మా సమయం మా సెక్రటరీ గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాత్రం ఎటువంటి స్పందన లేకుండా ఉండడం అనేది ఇది కాదని మేము భావిస్తున్నాం. అలాగే మన మహిళలు మహారాణులు అన్నారు కదా, వీళ్ళు కుర్చీ దౌడలు ఏంటంటే చాలా పోటీగా పడ్డారు.
ఏమైనా కంప్లైంట్ ఉన్నా క్షమించాలి, ఎందుకంటే కార్యక్రమం అన్నాక చిన్న పెద్ద మనందరమే కదా. అయితే ఇందులో మొదటి స్థానం గెలుచుకున్నటువంటి శ్రీమతి జిత్తు కుమారి గారు గారిని కొల్లాయుడు అధ్యక్షుల గారి చేతుల మీదుగా బహుమతి అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే రెండో స్థానం శ్రీమతి తామాడ శ్రీదేవి గారిని రెండో స్థానంలో గెలుచుకున్నారు. చాలా పోటాపోటీకి ఇద్దరికి ఎవరు సెకండ్ ఎవరు ఫస్ట్ అనలేము, కానీ ఇక్కడ నిర్ధారణకి రావడానికి అసమంజసం ఉండడం వల్ల ఇద్దరు ప్రతిభలే ఇందులో భావిస్తూ గిఫ్ట్ ఒకలాంటిదని. అయితే ఈ యొక్క గిఫ్ట్ని శ్రీ బత్తిని ఈశ్వరరావు గారు, పోతనపల్లి ఈశ్వరరావు గారు చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత इससे कंटिन्यू हो गया पूरा. మన మహిళలు ఉత్సాహపూరితంగా హౌజీ గేమ్ ఆడారు. దాంట్లో అలాగే ద్వితీయ స్థానం పొందినటువంటి శ్రీమతి తామాడ ఉమామహేశ్వరరావు గారు దాన్ని శ్రీ పోతనపల్లి సారథి గారు దంపతుల సమేతంగా ఈ బహుమతులు అంటే అందులో పెద్దగా ఏం బహుమతులు, కానీ ఆ గౌరవం అది చాలా పెద్దది. అయితే ఇకపైన ముందుకేంటంటే మనం కార్యక్రమం సాగిస్తూ నేను మొదటిసారిగా మన ఈ సభను సంబోధించడానికి మన సంఘ అధ్యక్షులు శ్రీ తామా ఢిల్లేశ్వరరావు గారిని నేను వేడుకుంటున్నాను. ఆయన తన ముఖారవిందంతో అమృత వలె 2 వాక్యాలు ఈరోజు మన బాతుపురం గ్రామ సంఘ సభ్యులకి సందేశం ఉపదేశిస్తారనేసి కోరుకుంటున్నాను. శ్రీ అధ్యక్షులు శ్రీ తామా ఢిల్లేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం. వేదికపై కూర్చున్న గౌరవనీయులు పోతనపల్లి సారథి గారు, అక్కయ్య, అలాగే గౌరవనీయులు తామడ సోమేశ్వరరావు గారు, సుధన్ గారు, మాకు మిత్రులైన బావ గారు రతన్ మత్స్యం గారు, చెల్లమ్మ, మన బాలకృష్ణ, అలా ముఖాముఖి మనం ఎదురుగా వచ్చాం. మరి మీ అందరికీ తెలిసిన విషయమేనే కొన్ని సంవత్సరాల క్రితం భిలాయ్ మన కుటుంబ సభ్యుల ద్వారాగా బాతుపురంలో అభయాంజనేయ స్వామి విగ్రహం కట్టడం జరిగింది. అది 2017లో మనం విలాయ సంఘ సభ్యుల ద్వారాగా సుమారు 8,50,000 ఖర్చుతో కేవలం విలాయ వస్తువులు ప్లస్ విలాయలో నివసించే మిత్రులు, బయట ప్రదేశాల్లో ఉన్నటువంటి మన గ్రామ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో ఆ అభయాంజనేయ గారి విగ్రహం కట్టడం జరిగింది. 2017 నుంచి కిందటి సంవత్సరం 2023 వరకు కూడాను విలాయ సంఘ సభ్యుల ద్వారాకి ఆ దేవుడి తాలూకా సేవలు సత్కారాలు చేసుకు వస్తున్నాం. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల దానికి కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి మన సంఘం తాలూకా పరిపాటి ప్రకారంగా సంఘాల్లో కమిటీ అంటూ ఇప్పుడు పెట్టలే. దానికి రీజను బహుశా అప్పటి వాళ్ళ తాలూకా అవగాహన పూర్తి లేకపోవచ్చు అనుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో మనందరి ఇంట్లో పిల్లలు పెద్దవడం, ఆ పెద్ద పిల్లలకి ఏంటంటే సంబంధాలు రావడం, ఆ విధంగా మనకేంటంటే ఈ క్రమేణా ఈ పరిస్థితులు ఏంటంటే ముందు సాగుతున్నాయి. కాబట్టి మరి కొంతమంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక కమిటీ అంటే ఏర్పాటు చేయాలని పెద్దల ద్వారా సూచించారు. మరి మాకు ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
మాకొచ్చే ఈ బాధ్యతలో ఈ సంవత్సరం కాలంలో మరి మీరు మన వాట్సాప్ ద్వారా తెలుసుంటారు. మన జనరల్ సెక్రటరీ తామటి లక్ష్మీమూర్తి గారి ద్వారాగా ప్రతి విషయం మనం ముఖంలో అద్దంలో ఏ విధంగా అయితే ముఖం చూస్తాం, ఆ ముఖం మనకి ఎంత చక్కగా కనపడుతుందో ఈ సంవత్సరం కాలంలో మన సమాజం సంఘం తాలూగా క్రియాకలాపాలు, లావాదేవీలు, శుభకార్యాలు, ఇంకేమైనా విషయాలు కూడాను స్పాట్గా మీకు వరకు తెలియజేయడానికి మన జనరల్ సెక్రటరీ తామటి లక్ష్మీమూర్తి గారు ప్రయత్నిస్తూ, దానికి తోడుగా మన తామడ రమణ, మన ఈశ్వరరావు గారు, వాళ్ళు ముగ్గురు కూడాను సంఘాని కోసం ఈ సంవత్సరం పాటు మన గ్రామంలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి కూడాను ఇంటింటికి 4-5 సార్లు వెళ్ళి సంఘానికి రావాలి, మనం ఉన్నదే తక్కువ మంది కాబట్టి ఐక్యతగా ఉండాలని చాలాసార్లు ఏంటంటే వాళ్ళు ప్రయత్నించుకుంటూ వచ్చారు. మధ్య మధ్యలో మేము కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ಹೆಚ್ಚು తరుపుగా మనకి ఈ ముగ్గురు వ్యక్తుల తాలూకా ప్రాధాన్యత అంతానే ఉంది. ఎందుకంటే 2017 ముందు మనం ఈ అభయాంజనేయ స్వామి విగ్రహం కట్టడానికి ముందుకు వచ్చాం. కొంత విరాళం కూడా వచ్చింది, చాలామంది డబ్బులు కూడా రాయించారు. కానీ డబ్బులు మన వరకు రాదు. అప్పుడు మనం పని ఎలా ఉందంటే నది మధ్యలో పడవ ఏ విధంగా ఉంటుందో, లేకుంటే సముద్రం మధ్యలో పడవ ఎలా ఉంటుందో ఆ పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకోలేము. ఆ నిర్మాణ సమయంలో గ్రామస్తులుగా చాలా సహకారం కూడా మనకు అందాయి. అది మీ అందరూ తెలుసు. వాళ్ళు ఏ విధంగా మనకు మర్యాద చేయడం ప్రయత్నించారో, ఏ విధంగా ఆపడానికి ప్రయత్నించారో అవన్నీ తట్టుకుంటూ ఆ విగ్రహ ప్రతిష్ట కోసం ఈ డబ్బులు ఖర్చు పెడుతూ, దానికోసం మనందరితో చాలామంది కొంచెం కఠోరం కూడాను ప్రవర్తించారు. బాబు డబ్బులు మీరు ఇవ్వడం లేదు, మీరు డబ్బులు కట్టాలి అంటే దానికి డబ్బులు కట్టాలని ఎవరు రుణపడలేదు. మనం ఆ డబ్బుల కోసం ఏంటంటే చీటీలు వేసుకున్నాం. ఒక 3 చీటీలు సంఘపరంగా వేసుకొని ఆ డబ్బులు దాంట్లో కలిపి ఆ విధంగా ఏంటంటే ఆ విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికోసం చాలా ప్రయత్నించడం జరిగింది. అయితే మన పాత వాళ్ళు కూడా చాలా ప్రయత్నించారు. దాని తర్వాత మిగిలిపోతే ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కాలంలో మ్యాక్సిమం 90% డబ్బులు మనకు వచ్చినట్టున్నాయి. ఏం బాబు, 90% డబ్బులు మనకు వచ్చాయి. ఇప్పుడు మనకేంటే కోశాధ్యక్షులు ఈశ్వరరావు గారు కూడాను బ్యాలెన్స్ షీట్ మీకు చెప్తారు, ఎంత డబ్బులు ఉందో లక్ష్మీమూర్తి గారికి చెప్తారు. అయితే మనం ఒకే ఒక్క విన్నపం ఏంటంటే, బహుశా మనం తక్కువ మంది కావచ్చు, సంఖ్య బలంతో మనకేం లేదు. ఈ తక్కువ మంది కూడాను ఐక్యతగా ఉంటే చాలు. మరి మీకు తెలిసిందే, మనం ధారావాహిక చూస్తుంటాం, పురాణాలు చదువుతుంటాం. రామాయణం చూసిన కూడాను 4 అన్నదమ్ములే, వాళ్ళకి 4 తోడుకోవడాలి. మహాభారతం చూసేటప్పుడు కూడా 5 పాండవులే, వాళ్ళ ఎదురుగా కౌరవులు 100 మంది. వీళ్ళు అన్నదమ్ములే, వాళ్ళు అన్నదమ్ములే. కానీ ఐక్యత ఎక్కడ కనబడింది? పాండవులు కనబడింది. అక్కడ రామాయణంలో శ్రీరామచంద్రుడు అన్నదమ్ములు కనబడింది. మనం ఏ దారికి వెళ్ళాలి? దాని ఏంటంటే మనం వెళ్తే పాండవుల వసనే వెళ్ళాలి, లేకుంటే రామాయణకి వెళ్ళాలంటే శ్రీరామచంద్రుడితోనే వెళ్ళాలి. ఎందుకంటే అదే మనకు సంస్కారం ఇస్తుంది. ఈరోజు జీవన విధానం కూడా యావత్ ప్రపంచం కూడాను శ్రీరామచంద్రుడు తాలూగా ఆ ఆదర్శాలు, ఆ తాలూగా తన కర్తవ్యాలు, ఆ తల్లిదండ్రుల పట్ల ఉన్న ధర్మము, అన్నదమ్ముల పట్ల ఉన్నదంటే బాధ్యత, ఇవన్నీ కూడా అంటే శ్రీరామచంద్రుడే మనకు నేర్పుతుంది. అంటే రామాయణమే మన జీవితంలో ఒక అతి ఇంపార్టెంట్ అయిన పార్ట్ అన్నమాట. ఒకవేళ రామాయణం చదివితే మన జీవితం మనం చదువుకున్నట్టే. రామాయణం చదివిన తర్వాత మన జీవితంలో మనం ఏం చేసుకుంటున్నాం అన్నది ఏంటంటే అది క్లియర్గా అర్థమైపోవాలి. కేవలం ఉదాహరణ ఎందుకంటే ఈరోజు మనం దూరం చాలామంది ఉన్నాం. ఏదైనా సమయం, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఎవరింట్లో శుభకార్యం వచ్చినా సరే, ఇంకేదైనా కార్యక్రమం వచ్చినా సరే, ఒకవేళ మీ వరకు కానీ అది సూచన వస్తే దానికి మన జనరల్ సెక్రటరీ గారు పదే మీకు వాట్సాప్లో కానీ ఫోన్ల ద్వారా కానీ ఆ కురవాడికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పాటు నేను చూసుకొస్తున్నాను ఆ పడే శ్రమ.